తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వివి రమణయ్య మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుపరిచి వికసిత్ భారత్ జీరాంజీ పేరుతో కొత్తగా తెచ్చిన చట్టంతో గ్రామీణ వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వాపోయారు. 125 రోజులు పని పెంచామని బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కొత్త చట్టంతో ఉపాధి హామీ చట్టం అమలు ప్రశ్నార్థకంగా మారిందని, గతంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% ఖర్చు చేస్తూ ఉండడంతో పథకం అమలైందని, కొత్త చట్టంలో 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించుకోవాలని చెప్పడంతో ఆర్థిక భారాలను రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాక ఆచరణలో పథకం నీరుగారిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ సుబ్బరాయుడు, కృష్ణారెడ్డి, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ జీరాంజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలి. వికసిత్ భారత్ జీరాంజీ పేరుతో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని మొన్న ఈ నెల 18వ తేదీన భారత పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. వికసిత్ భారత్ జీరాంజీ అనే పేరుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి ప్రజలకు అర్థం కాని భాషలో ఒక కొత్త ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం మొత్తం కూడా చాలా దుర్మార్గమైంది. ఇది పని హక్కుని ఈరోజు కాలరాసే పథకంగా దీన్ని ఉంచారు తప్ప ఇది పని హక్కుని డిమాండ్ చేసే చట్టంగా ఇది లేదు. అదేవిధంగా గతంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% ఉపాధి హామీకి ఖర్చు పెట్టాలని గత చట్టం చెప్తే వీళ్ళు మేము కేవలం 60% మాత్రమే ఇస్తాం, 40% రాష్ట్రాలే పెట్టుకోవాలని చెప్పి సవరణ చేశారు. ఎప్పుడైతే 40% రాష్ట్రాలు పెట్టుకోవాలని చెప్తాయో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రావు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి నిధులు మొత్తం 90% కేంద్రం ఇస్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపి అనేక రకాల పథకాలకి ఉపాధి హామీ నిధుల్ని ఉపయోగించి ఈరోజు గ్రామీణ కూలీలకి పనులు కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు కొత్తగా తెచ్చిన చట్టం ప్రకారం 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాదు. కనుక ఇది దుర్మార్గమైంది. మండల కేంద్రాల్లో, తాలూకా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు ఈ కొత్తగా తెచ్చినటువంటి ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా వెంకటగిరి ఎండిఓ కార్యాలయం ఎదురుగా ఈరోజు మా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. గత 20 సంవత్సరాల నుంచి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో అట్నే పట్టణాల్లో కూడా అమలు జరుగుతూ ఉంది. అయితే ఈ ఉపాధి హామీ పథకం పెట్టడంలో పాలకులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గతంలో భూ సంస్కరణలు అమలు చేయలేదు, దున్నేవానికి భూమి రాలేదు. వాళ్ళ చట్ట ప్రకారం కూడా 170 చట్టం తెచ్చినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో భూ పంపిణీ జరగలేదు. ఒక కుటుంబానికి 2.5 ఎకరా ఇస్తామని పాలకులు గతంలో చెప్పిన పాలకులు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ ఇంప్లిమెంట్ చేయకపోగా ఈరోజు మొత్తం ఉపాధి హామీ పథకం పక్కదారి పడుతుందని చెప్పి ఈ బీజేపీ ఈరోజు చేస్తున్నటువంటి వికసిత భారత్ జీరాంజీ పథకం 18వ తేదీ పార్లమెంట్లో పాస్ చేసింది. దీన్ని దేశవ్యాప్తంగా అన్ని శ్రామిక వర్గాలు, మొత్తం రైతాంగము, పేదవాళ్ళు అందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇది రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా మొత్తం ఇది ఇంతకుముందు ఉన్నటువంటి హక్కుని హరించి మొత్తం ఏ పని లేకుండా మొత్తం వలసల్ని ముందుకు తెచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో చాలామంది వలసలు పోకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ మిగతా టైంలో అది 100 రాని, 200 రాని, 50 రూపాయలు రాని దాన్ని కొనసాగించుకుంటూ ఉంటున్నారు. మరి ఈ దుర్మార్గం వీళ్ళు చేసినటువంటి ఈ చట్టం ఈరోజు మొత్తం పేదవాళ్ళంతా వలసలు పోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని రద్దు చేయాలని చెప్పి ఈ చట్టాన్ని మేము తెలియజేస్తున్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై
ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు RTC బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.